దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా మనము ఉదయకాలమున దేవుని సంధిలో చేరి దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54:3. నీవు ఎడమ వైపునకును కుడివైపునకును వ్యాపించదు. దేవుని వాగ్దానము చాలా గొప్పది ప్రియులారా. విస్తరించుటని గురించి దేవుని వాగ్దానం తెలియచేస్తూ ఉంది. నిజంగా వెనక ముందుల ఆవరించినటువంటి దేవుడు, ఉత్తరము దక్షిణము తూర్పు పడమర నుండి ఆయన దీవెనలు పంపించగలిగినటువంటి దేవుడు. అందుకే ఆయన వాగ్దానం ఎడం వైపునకును కుడివైపునకును నీవు వ్యాపించదు అని చెప్తున్నాడు. నిజంగా దేవుని బిడలమైన మనము వ్యాప్తి చెందాలని, ఆశీర్వదించబడాలని దేవుని కోరిక, అది దేవుని వాంఛే ఉన్నది. కనుక ఈ ఉదయకాలమున మన పక్షానున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుణ్ణి ఆరాధించ బద్దులమై ఉన్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే యెషయా గ్రంథం 54:10 ఉంటుంది. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లెను నా కృప నిన్ను విడిచిపోదని ఉంటుంది. అవును ప్రియులారా, దేవుని కృప మన ఎడల ఎచ్చుగా ఉన్నది అనడానికి ఎటువంటి సందేహం లేదు. నలువైపులా మనం వ్యాప్తి చెందాలని దేవుని యొక్క కోరిక ప్రియులారా. ఎప్పుడు మనం వ్యాప్తి చెందుతామంటే దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తాన్ని జరిగించి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చి, దేవునికి నమ్మకంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు అన్ని స్థలములో మనకు విజయాన్ని ఇస్తూ వస్తాడు. అందుకే ఇక్కడ ఈ యెషయా గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు, నీవు ఈ ఎడం వైపునకును కుడివైపునకు వ్యాపించదు, నీ పోరిమెల స్థలాలని నేను విశాలపరచదను అంటున్నాడు. అంతేకాదు, ఆయన అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అవును, మనని భరించేవాడు, మన ఆదరించేవాడు, మన కనికరించేవాడు, మన ఏలువాడు మనకు భర్తగా ఉన్నాడు. భర్త అంటే భరించేవాడు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధించ బద్దులమై ఉంటున్నాం. కనుక ఈ దినమంతట కూడా ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభువుని స్తుతించి ఘనపరిచి ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. నీవిచ్చిన వాగ్దానమును బట్టి నువ్వు ఎడమవైపునకును కుడివైపునకును వ్యాపించదు అని వాగ్దానం చేసిన దేవుడు. పర్వతములు తొలగినను మెట్టలు తత్తిర్లను నా కృప నిన్ను విడిచిపోదని మాట్లాడిన దేవుడు. అయా, నీ పొరిమలను విశాలపరుస్తానని చెప్పిన దేవుడు. నిన్ను సృష్టించిన నేను నీకు భర్త అయ్యున్నానని చెప్పినటువంటి దేవుడు. ప్రభా, నువ్వు మా రక్షకుడు, మా నాథుడు, మా ఎబినేజరు తండ్రి, మా విమోచకుడు. అందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ అన్ని వైపులా వ్యాపించి, నైనా నీకు ముద్దు బిడ్డలంగా తండ్రి, నీ మాట విని నీ సత్యమును అనుసరించు వారిగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ఈ చిన్ని ప్రార్థన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అతివినముతో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించండి. ఇతరులకు షేర్ చేసి వారిని కూడా పాలుభక్తులుగా చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.